సో ఇప్పటిదాకా మనం ఒక 4 భాగాలు చూసాం ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్‌లో ఇది 5వ భాగం. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ట్రెండ్‌ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రెండ్‌ని అనలైజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్ట్రాంగ్‌గా మనం బిలీవ్ చేసేది ఏంటంటే యాజ్ ఎ టెక్నికల్ ట్రేడర్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట. సో ట్రెండ్ ఎటు వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేస్తే మనకి బెస్ట్ ట్రేడింగ్ రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సింపుల్గా ట్రెండ్ అంటే ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ప్రైస్ ఎటు వెళుతుంది, అప్ సైడ్ వెళుతుందా, డౌన్ సైడ్ వెళుతుందా, సైడ్ వేస్లో ఉందా అని చెప్పేది ట్రెండ్ అనమాట. సో అండ్ నెక్స్ట్ 3 ప్రైమరీ ట్రెండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం మనం. అది వచ్చేసరికి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ అంటాం. అదేవిధంగా టైప్ ఆఫ్ ట్రెండ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ట్రెండ్ అంటే ఇక పైకి కిందకే కాదు, ఇన్ బిట్వీన్ కరెక్షన్స్ ఉంటాయి, వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే డౌ థియరీ 3 కాన్ఫిగరేషన్స్ అనేది చేసింది, 3 సెటప్స్ని. ఫస్ట్ది వచ్చేసరికి ప్రైమరీ ట్రెండ్ అన్నారు, సెకండరీ ట్రెండ్ అండ్ థర్డ్ది మైనర్ ట్రెండ్స్ అనమాట. ఈ మూడింటి మీద మనం ఏంటంటే ఒక అవగాహన ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏ డైరెక్షన్లో వెళుతుంది, ఆ పర్టికులర్ స్టాకు బుల్లిషా, బేరిషా, సైడ్ వేసా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇవి తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనం ఏంటంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయటం ఎలాగా విత్ వేరియస్ టూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో టెక్నికల్ అనలిస్ట్గా మన ప్రైమరీ జాబ్ ఏంటంటే ట్రెండ్ అనమాట. ట్రెండ్ ఎటు ఉంది అనేది తెలుసుకోవటమే ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత మనం ఎట్లా అయినా ప్లే చేయొచ్చు. సో ఇందులో మనకి చాలా టూల్స్ ఉన్నాయి ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి. చాలా ఉన్నాయి అన్నమాట. కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉంది, మీడియం కాంప్లికేట్ ఉంది, వెరీ సింపుల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఏంటంటే మనం మీడియం టు సాఫిస్టికేటెడ్ టూల్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. యా మనకి ట్రెండ్ కేటగిరీస్ అనుకున్నాం కదా, ఆ కేటగిరీస్ తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ప్రైమరీ ట్రెండ్ అప్లో ఉంది అంటే ఫస్ట్ ట్రెండ్ అప్ అనేది తెలిసింది. దాని తర్వాత కరెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రెండ్ గురించి తెలిసిన వాళ్ళు ఆ కరెక్షన్స్ని ఒక ఆపర్చునిటీ లాగా యూస్ చేసుకొని బయింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. టైమింగ్ మార్కెట్ తీసుకొని ఎక్కడ ఎంట్రీ అవుతే మనకి లో రిస్క్ ఉంటుందని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేసి దాంట్లో పొజిషన్స్ అనేది ఇంకా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అదే an ఎగ్జాంపుల్ చూడండి. నోయింగ్ దట్ ద ప్రైమరీ ట్రెండ్ ఈజ్ అప్ ఇన్ఫార్మ్స్ the analyst to buy security during second corrections rather than using the decline to sell the security. సో మనకి ఎప్పుడైతే ఐడియా ఉందో ఇది ప్రైమరీ ట్రెండ్ అనేది అప్ ఉందని చెప్పేసి అప్పుడు ఏంటంటే మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు కొంతమంది సెల్లింగ్ చేస్తుంటారు. కానీ ప్రొఫెషనల్స్ ఏం చేస్తుంటారో దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని మళ్ళీ ఎక్కడ దీన్ని బై చేస్తే మనకి పొటెన్షియల్ రివార్డ్ ఉంటుందని చెప్పేసి ఆ ట్రెండ్ కోసం హంటింగ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఓన్లీ ట్రెండ్ గురించి తెలుసుకోవటమే కాదు, ఆ ట్రెండ్ ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్లో ఎక్కడుంది, స్టార్టింగ్ పాయింట్లో ఉందా, లేకపోతే మిడ్ పాయింట్లో ఉందా, లేకపోతే ఎక్స్ట్రీమ్లో ఉందా. ఎక్స్ట్రీమ్లో కొన్నామనుకోండి ట్రెండ్ అప్ అయినప్పుడు కూడా మనం రిస్క్లో ఉన్నట్టు. సో ఆ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈరోజు డిఫరెంట్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, ప్రైస్ టూల్స్. దాంట్లో మొదటిది ట్రెండ్ లైన్స్ ఫ్రెండ్స్. దాని గురించి పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం, అవి ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అని చెప్పేసి. సెకండ్ది ఛానల్స్, థర్డ్ది ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అండ్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్స్, ఫిఫ్త్ది వచ్చేసరికి ఆండ్రూస్ పిచ్ ఫోర్క్. ఈ 4-5 ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ట్రెండ్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. దీని మీద మనం స్టాక్స్ను కూడా పిక్ చేసి పెట్టాము, చూద్దాం. యా ట్రెండ్ లైన్ అనేది వెరీ బేసిక్ టూల్ అనమాట. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది కామన్గా చాలామంది యూస్ చేస్తారు. దీనికి పెద్దగా ఎడ్యుకేషన్ అక్కర్లేదు, పెద్దగా మ్యాథమెటిక్స్ సిస్టమ్స్ కూడా ఏమి అవసరం లేదు. వెరీ సింపుల్గా మనకు కనిపించే ప్రైస్ మీద దీన్ని మనం డ్రా చేయగలగటం నేర్చుకుంటే చాలు. ట్రెండ్ లైన్తో కూడా అద్భుతాలు సృష్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మనకు తెలుసు అప్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, సైడ్ వేస్ ఉంది. అట్లాగనే ట్రెండ్ లైన్స్ కూడా 3 ఉంటాయి ఫ్రెండ్స్. అప్ ట్రెండ్ లైన్, డౌన్ ట్రెండ్ లైన్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్ లైన్ అనేది 3 ఉంటాయి అన్నమాట. ఇవి సబ్ కేటగిరీస్ అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అప్ ట్రెండ్ లైన్ మనం డ్రా చేయడానికి 2 ఆర్ మోర్ రియాక్షనరీ లోస్ అనేవి కావాలి ఫ్రెండ్స్. ఒక స్టాక్ అనేది మనకి పైకి వెళుతూ ఉందంటే స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి బిగినింగ్ అయింది మనకి ట్రెండ్ అనుకుంటే, దాని తర్వాత మనకి ఏంటంటే 2 లోస్ అట్లీస్ట్ కావాలన్నమాట.
అదేవిధంగా డౌన్ ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు కూడా మనకేంటంటే 2 హైస్ అనేది అట్లీస్ట్ మినిమం కావాలి. అప్పుడే మనం ఈ ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ కావచ్చు, అప్ సైడ్ కావచ్చు డ్రా చేయగలం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ హారిజంటల్ ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతాయి. అవి కూడా ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ని మనం కనెక్ట్ చేస్తూ డ్రా చేస్తూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్స్ని ఏ చార్ట్ మీద అప్లై చేయాలి అంటే ఇవి నార్మల్ చార్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు, బార్ చార్ట్స్ మీద చేసుకోవచ్చు, పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ మీద కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదే మనం లైన్ చార్ట్ మీద కనెక్ట్ చేసామనుకోండి, లైన్ చార్ట్ చూసాం కదా మొన్న, దాని మీద ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే మనం క్లోజింగ్ ప్రైసెస్ని కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో అదేవిధంగా మనం క్యాండిల్ చార్ట్ మీద ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేస్తున్నామంటే మనం జనరల్గా హై లోస్ మీద ఫోకస్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, లైన్కి చార్ట్కి క్యాండిల్ చార్ట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. లైన్ చార్ట్ ఏమో ఓన్లీ ఓపెన్ క్లోజింగ్ ప్రైసెస్ బేసిస్ మీద అది ప్లాట్ చేయబడుతుంది. క్యాండిల్స్లో ఏంటంటే ఓపెన్ హై లో అన్నీ కూడా కనిపిస్తాయి. బట్ మనం పీక్స్ చూస్తాం కాబట్టి పీక్స్ దగ్గర ఎయిదర్ హైస్ అన్నా ఉంటాయి లేదా లోస్ అన్నా ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా హైస్ లేదా లోస్ని బట్టి మనం ఏంటంటే అటాచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం అనేది సబ్జెక్టివ్ అంటాం. ఓకే, సో నేను ఒకలాగా డ్రా చేయొచ్చు, మీరు ఒకలాగా డ్రా చేయొచ్చు. అంటే ఇక్కడ ఎందుకు ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది పర్సన్ టు పర్సన్ అంటే ఇక్కడ ఏంటంటే హై లోస్ స్వింగ్స్ అనేది తీసుకోవటంలో కొంత సబ్జెక్టివిటీ, కొంత ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం అప్ ట్రెండ్ లైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి ఏ అండ్ బి అనే పాయింట్ రెండు కనిపించినాయి మనకి. ఆ హయ్యర్ ప్రీవియస్ ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేసింది, మళ్ళీ పుల్ బ్యాక్ చేసింది, అక్కడ నుంచి పైకి వెళుతుంది. ఈ పాయింట్ దగ్గర రియాక్టరీ పాయింట్ అనేది కనపడాలన్నమాట. ఓకే, మనకి మార్కెట్ చూడండి ఇలా పైకి వెళ్ళింది, ఇలా కిందకు వస్తూ ఉంటే మనం డ్రా చేయలేక కిందకు వచ్చి ఒక పాయింట్ దగ్గర మనకి పైకి వెళుతుంది అన్నప్పుడు మాత్రమే మనం ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయగలం. అలాంటి బి పాయింట్ని మనం ఐడెంటిఫై చేస్తే, ఎక్స్టెన్షన్ చేస్తే మనకి ఏంటంటే థర్డ్ పాయింట్ దగ్గర మనం ఏంటంటే డెసిషన్ అనేది తీసుకుంటాం. ఏం డెసిషన్ తీసుకుంటాం ఫ్రెండ్స్? మనం అక్కడ బై చేయాలా లేదా అనేది డెసిషన్ తీసుకుంటాం. ఓకే, ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత సిగ్నల్స్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎలా సిగ్నల్స్ జనరేట్ అవుతాయి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇది ఒబెరాయ్ హోటల్స్ వీక్లీ టైం ఫ్రేమ్ మనం తీసుకున్నాం. చూస్తే ఏ అండ్ బి అనే పాయింట్స్ మనకు కనిపించినాయి. ఆ బి ఏకి టచ్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను ఫ్రెండ్స్. డ్రా చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ సి కనిపించింది, సి టచ్ అయింది. సో ఫస్ట్ మనం ఈ రెండు పాయింట్లని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసాం. సి పాయింట్ అనే దగ్గరకు వచ్చింది. సి పాయింట్ దగ్గర ప్రైస్ యాక్షన్ బట్టి ఏంటంటే మనం డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ 130 అరౌండ్ తీసుకుంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అది 165 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 35 పాయింట్స్ పైకి మూవ్ అయింది అనమాట. సో ఈ రెండు పాయింట్లను ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడంలో కొంత సబ్జెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ డౌన్ ట్రెండ్ లైన్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ షురూ అవుతుందో మనకి 2 పాయింట్స్ అనేది కాదు, ఏ ఒక్కటే ఉంది. ఇక్కడ చూడండి మనకి మార్కెట్ కిందకు వస్తుంది. ఓకే, ఇలా పైకి వస్తుంటే మనం డ్రా చేయలేం ఫ్రెండ్స్. పైకి వచ్చి మళ్ళీ కిందకు వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయగలం. ఓకే, ఇక్కడ ఇది ఏ పాయింట్ అయితే ఇది బి పాయింట్ అవుతుంది. బి తర్వాత నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ సి పాయింట్కి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ రేదర్ బయింగ్ ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అదేవిధంగా ట్రెండ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ట్రెండ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ప్రీవియస్ కేసులో కూడా ఇక్కడ ఏంటంటే మనం ట్రెండ్లో పార్టిసిపేట్ చేసాం. ప్రైమరీ ట్రెండ్ అనేది అప్ ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా స్మాలర్ కరెక్షన్స్ అనమాట. ఓకే, సెకండరీ ట్రెండ్ ఇది కరెక్షన్స్. దాని తర్వాత థర్డ్ పాయింట్ ఇది సిగ్నల్ అనమాట, జనరేట్ అయింది బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ సి పాయింట్ అనేది. అక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం. సేమ్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ సి పాయింట్ అనేది సిగ్నల్ జనరేట్ అయింది షార్ట్ సైడ్ కోసం, ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి చూస్తే టాటా మోటార్స్ ఏ బి అనే పాయింట్స్ దొరికినాయి మనకి ఫస్ట్. దాని తర్వాత ట్రెండ్ లైన్ అనేది ఈ రెండింటిని కలుపుతూ డ్రా చేసినప్పుడు థర్డ్ పాయింట్ అనేది జనరేట్ అయింది సి అని చెప్పేసి. సో సి పాయింట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద 2 పాయింట్స్ మనం సి పాయింట్ దగ్గర
షార్టింగ్ ఆపర్చునిటీ చూస్తానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. రాదర్ దాన్ ఏంటంటే బ్రేక్అవుట్ కోసం చూసే కంటే కూడా మనం ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కాబట్టి ట్రెండ్ ఎటు వెళ్తుందో అటు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈవెన్ డి పాయింట్ కూడా మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈ పాయింట్ కూడా సేమ్ మనకి సెల్లింగ్ పాయింట్ అనేది ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ సెల్ చేసుకోవచ్చు మనం ఈ పాయింట్స్ దగ్గర. ఓకే. అండ్ ఫైనల్గా ఆఫ్ కోర్స్ ఎఫ్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి ఈ ట్రెండ్ లైన్ని అక్కడ నుంచి కూడా మార్కెట్ ర్యాలీ అయ్యి దగ్గర దగ్గర 120 నుంచి 520 దాకా వెళ్ళింది. ఇది సెకండరీ. అదేవిధంగా ఫ్రెండ్స్ సైడ్ వేస్ మార్కెట్స్ కూడా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి కొంత కన్సోలిడేషన్ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏ బి అనే పాయింట్ని మనం అబ్జర్వ్ చేసాం. దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తే ఆ లైన్ని సి అనే పాయింట్ మనకు దొరికింది. ఆ పాయింట్ దగ్గర కూడా గ్యాప్ డౌన్ అయింది, కానీ దాని తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ హై దగ్గర బై చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కన్సోలిడేషన్ లేదా సైడ్ వేస్ ట్రెండ్లో ఉందని చెప్పేసి మనకి అనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర బై చేసేటప్పుడు మనకి ప్రైస్ యాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత టాప్లో కూడా మనకి ఇది ఒక కన్సోలిడేషన్లో ఉంది. ఈ లెవెల్ అనేది అప్రాక్సిమేట్లీ 240 దగ్గర మనకి రేంజింగ్ అనేది ఉంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి స్టేబుల్ అయితే 5కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పాయింట్స్ని రిమెంబర్ చేసుకోవాలి మనం. ఏంటంటే బ్రేక్అవుట్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఇండికేట్స్ ఏ ఛాన్స్ టు ఇన్ ట్రెండ్ చేంజ్ ఇన్ ట్రెండ్ లైన్. సో బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి మనకి ట్రెండ్ రివర్స్ అవ్వాలనే రూల్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎయిదర్ సైడ్ అనమాట. డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయినా బ్రేక్అవుట్ అయినా అప్ సైడ్ వెళ్తుందని లేదు, అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినా కిందకి వెళ్తుందని గ్యారంటీ అయితే లేదు ఫ్రెండ్స్. సో పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. రివర్సల్ అవ్వచ్చు, లేదా అక్కడ మొమెంటం అనేది ఆగిపోయింది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఒక కంక్లూజన్ ఇస్తున్నారు. అకార్డింగ్ టు ద థియరీ, వన్స్ ఏ ట్రెండ్ లైన్ ఈజ్ డిసైసివ్లీ బ్రోకెన్, ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రెండ్ మస్ట్ బి క్లోజ్డ్ అవుట్. సో చాలా మంది దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే, సపోజ్ మార్కెట్ పైకి వెళుతుంది ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం, ఫైనల్గా బ్రేక్ డౌన్ అయిందంటే ఇక అక్కడ నుంచి శాంతం కిందకి వెళ్ళిపోదు. చాలా మంది దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారంటే, దీంట్లో స్ట్రీమ్ అయిపోయింది కాబట్టి నేను బెటర్ టు మంచి ప్రైస్ దగ్గర ఇక ఎగ్జిట్ అవ్వటం మంచిది. ఎవరైతే ఈ పాయింట్ దగ్గర లేకపోతే ఇంకొక స్వింగ్ దగ్గర బై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ పొజిషన్స్ అనేది ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండ్ యూజ్ ఆఫ్ ద ట్రెండ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఏ బి అనే పాయింట్ దొరికింది, సి దగ్గర ఒకవేళ బై చేసామనుకుందాం. సో ఈ పాయింట్ దగ్గర మనకి డి పాయింట్ దగ్గర కూడా బయింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ కరెక్షన్ని చాలామంది ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ ప్రొఫెషనల్స్ ఏం చేస్తుంటారంటే ఎక్కడ మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ అప్ ఉంది కాబట్టి హైయర్ హైస్ క్రియేట్ చేస్తూ వెళుతుంది బేస్డ్ ఆన్ ద డౌ థియరీ. సో ఈ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో వాళ్ళు పొజిషన్స్ ఏం చేస్తుంటారంటే ఎగ్జిట్ అవుతూ ఉంటారనమాట. ఈవెన్ ఫండ్ మేనేజర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెచ్ఎన్ఐ క్లయింట్స్ కావచ్చు, ఈవెన్ రిటైలర్స్ కూడా ఏంటంటే ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేస్తుంటారు. ఓకే, దీంట్లో స్ట్రీమ్ అనేది అయిపోయింది అని చెప్పేసి. సో సమ్ టైమ్స్ ఇంకొక పాయింట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగి ఒక్కొక్కసారి రీటెస్ట్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఒకసారి రీటెస్ట్ అయింది, ఒక్కొక్కసారి మల్టిపుల్ టైమ్స్ అదే ట్రెండ్ లైన్ని రీటెస్ట్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్గా మళ్ళీ మనం ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా కొంచెం ఇన్డెప్త్గా అడ్వాన్స్ వెర్షన్స్లో ఏంటంటే మనం దీన్ని కూడా అనలైజ్ అనేది చేయొచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో. సో ఎనీహౌ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది, మళ్ళీ రీటెస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి కూడా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ అనేది షురూ అవుతుంది. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ని మనం కలిపినప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇవి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఒకసారి సమరీ అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి 2 రియాక్షనరీ పాయింట్స్ అనేది అవసరం అవుతుంది ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. A trend line can be considered to be a decisively broken if prices closes beyond it along with the uptick in volume. వాల్యూమ్స్తో కూడా మనం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అనేది అనాలిసిస్. సపోజ్ మనకి ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గరికి. ఇక్కడ వాల్యూమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, దీన్ని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే అని చెప్పేసి. ఓకే, సో మనం ఇవన్నీ కూడా చూసుకున్నాం. లైన్ చార్ట్లో, బార్ చార్ట్లో, క్యాండిల్ స్టిక్స్ అండ్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు.
అండ్ అర్థమెటిక్ స్కేల్ అండ్ లాగర్థమిక్ స్కేల్ మీద కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రెండ్ లైన్ అనేది టచ్ చేస్తుంటే అది అంత ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇక్కడ అప్ సైడ్ ట్రెండ్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ టైమ్స్ దీన్ని సపోర్ట్ తీసుకుందంటే మోర్ రెస్పెక్ట్ ఇస్తుంది ట్రెండ్ లైన్ని. సో బ్రేక్ డౌన్ చేసినప్పుడు మంచి ఫాస్ట్గా క్విక్ వెళ్ళిద్ది కిందకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లాంగ్ యాడ్ చేసుకునే పాయింట్స్ అనమాట. ఎంత నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని టచ్ చేస్తుంటే అంత ఎఫెక్టివ్ ట్రెండ్ లైన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్కువ పీరియడ్ లైక్ 1 year 2 year అలా ట్రెండ్ లైన్ ఉందనుకుంటే అంత గ్రేటర్ సిగ్నిఫికెన్స్ దానికి అంత వాల్యూ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ట్రెండ్ లైన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. స్మాలర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే స్మాల్ ఇంపార్టెన్స్, బిగ్గర్ టైం ఫ్రేమ్లో అది వర్కౌట్ అవుతుంది. వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్లో అంత బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ ట్రెండ్ లైన్ వల్ల. ఓకే. అండ్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ యాంగిల్ ఆఫ్ ట్రెండ్ లైన్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఇలా ఉంటుంది ట్రెండ్ లైన్ స్ట్రైట్గా, ఒక్కొక్కటేమో ఇలా ఉంటుంది, ఒక్కొక్కటేమో ఫ్లాట్గా ఉంటుంది. ఈ యాంగిల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ట్రెండ్ లైన్లో 45 degrees మనకి మూవ్ అవుతూ ఉందంటే అప్పుడు మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ లైన్ ఈజ్ సబ్జెక్టివ్, పర్సన్ టు పర్సన్ మారిపోతుంటుంది. మనం ఎంత మోర్ ప్రాక్టీస్ చేస్తే మనం అంత మంచి ట్రేడ్స్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఈరోజు ట్రెండ్ లైన్స్తో ఫినిష్ చేస్తున్నాం ఈ భాగంలో. నెక్స్ట్ భాగంలో ఏంటంటే మనం ఛానల్స్ అండ్ ఫిబొనాకీ అండ్ దాని ఎక్స్టెన్షన్స్ ఫిచ్ ఫోక్ వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనేది లభించింది వీడియో ద్వారా అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేక్ కేర్. ధన్యవాదాలు.